చూసుకున్నట్లయితే మనం రీల్లో అంటే మూవీస్లో సినిమాల్లో కూడా చూస్తుంటాము ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ అలా కూడా చూస్తాము. అదే విధంగా ఒక హీరోలా కూడా చూస్తాం మనం. ఎన్నో మూవీస్లో మనం సూర్యకి సింగం లాగా చూసుకున్నాము. చాలా టాలెంటెడ్ సో ఎంతసియాస్టిక్ ఆఫీసర్ అంటే చూపిస్తారు. అదే విధంగా చూసుకున్నట్టయితే ఇంకో మూవీలో ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్, ఆయనకి పవర్స్ ఉంటాయి బట్ ఇల్లీగల్గా ఉంటాయి. సో ఈ రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్లో అసలు ఏంటి సార్ డిఫరెన్స్ అండ్ ఎలా ఉండవు? ఇప్పుడు చూడమ్మా, రియల్ పోలీస్ అండ్ రియల్ పోలీస్ అంటే ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంటుంది. ఎందుకంటే రియల్ ఈ నథింగ్ బట్ ఎంటర్టైన్మెంట్. రియల్ అనేది ఆడ బాధితులు ఉంటారు, నేరస్తులు ఉంటారు, ఏజెన్సీస్ ఉంటారు, వీళ్ళంతా ఉంటారు. ఎప్పుడు కూడా రియల్ పోలీసు మనం ఎప్పుడు నమ్మం, ఎంజాయ్ చేస్తాం, జస్ట్ ఎంటర్టైన్మెంట్. అంటే రియల్ పోలీస్ లో కూడా ఇప్పుడు జరిగిన కేసెస్ అట్లాంటివి చూపించారు కదా సార్. సో అంటే పబ్లిక్ కి ఫేసెస్ చూపిస్తున్నారా పోలీస్వి, లేకపోతే రియల్ గానే ఇలాంటి మనుషులు ఉంటారా? అంటే కొన్ని ఫిల్మ్స్ హీరోయిజం చూపిస్తారు, విల్లైనిటీ కూడా చూపిస్తారు. అవును, విల్లైనిటీ అంటే ఇక పరమ కిరాకుదడని కింద ప్రేక్షకులే తిట్టడం జరుగుతుంటుందని. ఇప్పుడు హీరోయిజం ఉంటేనేమో ఇక మంచి పోలీసింగ్ అనేది ఇక అంత కాటపుల్టింగ్ పెద్ద సంతోషంతో ప్రతి ఒక్కరు బ్రహ్మరథం పడతారు. కాబట్టి రియల్ పోలీస్ అనేది అది ఊహాజనితం, అంత ఫిక్షన్, రియాలిటీ కాదు, కల్పితం. కాకపోతే ఏంటంటే మనం ఆ టైపులో కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కూడా నేను అట్లెందుకు చేయొద్దని చేయబోసి ఏది చేసినా కూడా మనం డిశ్చార్జ్ చేసే ఏ డ్యూటీ కూడా అండర్ ది హ్యాంబిట్ ఆఫ్ సర్టెన్ లాస్, హ్యాబిట్ ఆఫ్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్కు అనుగుణంగానే మనం పనిచేయాలి. కానీ మనం ఇక ఆడ హీరో అట్లా చేసి ఇట్లా చేసిండు అని చేయటానికి లేదు. ఈవెన్ రియల్ పోలీస్ ఆఫీసర్ ఆల్సో ఇమిటేటింగ్ అంటే సారీ టు ఇంటరప్ట్. అంటే మీరు చెప్తున్నట్లు ఎలా ఉందంటే చెయ్యాలి అనే ఒక తపన ఉన్నప్పటికీ పోలీస్ వాళ్ళు ఆ పని చేయలేకపోతారా? అంటే వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ అనేసి రాజకీయాలు అనేసి అవన్నీ అడ్డొస్తుంటాయి అంటారా? అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆనెస్ట్గా అప్రైట్నెస్ ఉంటే అతను తన పని తాను చేసుకుంటూ చట్టాన్ని తన పని తాను చేసుకుంటూ పోనిస్తుంటే ఒక 90% ప్రజలు, బాధితులు, నేరస్తులు, పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. కానీ కొంతమంది విత్ వెస్టెడ్ ఇంట్రెస్ట్తోని ఒక 10% ఇంటర్ఫియర్ అయినప్పుడు మీరు అన్నట్టు ఈ ఇంజస్టిస్ బయటికి వస్తాయి. కొంతవరకు అది కరెక్టే. సార్, మీరు చార్మినార్ డీసీపీగా పనిచేశారు రిటైర్మెంట్ స్టేజ్లో. సో చార్మినార్ ఏరియా అంటే మనకు తెలుసు, సౌత్ జోన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, చాలా అక్కడ అంతా ఎక్కువగా రాళ్ళు రూపుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఇలాంటి ఒక సెన్సిటివ్ ఏరియాని మీరు ఎలా హ్యాండిల్ చేశారు? మీ హయాంలో ఏమైనా సంఘటనలు జరిగాయా? వాటిని ఎలా హ్యాండిల్ చేశారు? సో ఆ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి. అయితే ఓల్డ్ సిటీలో మాకున్న ఎక్స్పీరియన్సు, హైదరాబాద్ సిటీ అంటే సిపి దగ్గర నుండి అడిషనల్ సిపిస్, జాయింట్ సిపిస్, డీసీపీస్, ఏసీపీస్, ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, ఇవన్నీ హైరార్కల్. వీళ్ళ ఫస్ట్ లైన్ ఆఫ్ డ్యూటీ లోయర్ స్ట్రడా డిపార్ట్మెంట్లో అందరు ఉంటారు. కానీ మీరు ఈ మధ్య పెల్టింగ్ స్టోన్స్ అనేది మీరు అసలు ఇనలేదనుకుంటే ఈ మధ్య ఒక 10 years నుంచి అసలు రాళ్ళు ఇసరటం అనేది కనపడలే. దీనికి మా పోలీసుల యొక్క ప్రోయాక్టివ్నెస్ అండ్ అవేకనింగ్ సదస్సులు, ఈ సౌత్ జోన్ ఎస్పెషల్లీ సౌత్ జోన్ పోలీస్ అంతా అవేకనింగ్ సదస్సులు చేసి యూత్ అంటే వాళ్ళు 10th డ్రాప్అవుట్స్, ఇంటర్ డ్రాప్అవుట్స్ ఎక్కువ, మళ్ళీ వాళ్ళే కాకుండా అడాల్టెంట్ ఏది 14 బిలో 15 బిలో వీళ్ళంతా ఆడ ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటారు. ఎక్కడన్నా టెన్షన్ కనుక అయినట్టయితే, ఏదైనా కమ్యూనల్ టెన్షన్ కనుక కనపడితే
వాంటన్గా మ్మ్. రిపీటెడ్గా పిచ్చి వాళ్ళలాగా మ్యాడ్ జాతరలాగా రాళ్ళు ఆన్లుకర్స్ స్ట్రేంజర్స్ మీద కూడా రాళ్ళు వేయటం జరిగింది. దాన్ని టోటల్గా రౌట్ చేశారు, కంటేజ్ చేశారు. అంతా పోలీసు, ఫర్ ఎగ్జాంపుల్ మహేందర్ రెడ్డి గారు, అంజనీ కుమార్ గారు, అనురాగ శర్మ గారు, వీళ్ళందరి యొక్క సూపర్వైజన్తో ఓల్డ్ సిటీలో ఆ బ్యాడ్ ఇన్సిడెంట్స్ కాకుండా గణేష్ ప్రొసెషన్ కానీ, రంజాన్ ఫెస్టివల్ కానీ అన్నీ కూడా పీస్ఫుల్గా వరల్డ్ క్లాస్ సిటీకి తగ్గట్టుగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ జరిగింది. అంతేకాకుండా యూత్ ఇప్పుడు వాళ్ళు